హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే వ్లాగ్ ఏం షేర్ చేయట్లేదు. ఈరోజు సేవింగ్ ఐడియాతో అయితే మీ ముందుకొచ్చాను. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందనేసి అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని చూసేయండి. ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజైతే సేవింగ్ ఐడియా మనము కిడ్స్ కోసమైతే స్టార్ట్ చేసేద్దాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం నుండి ఈ 3 మంత్స్ అయితే సేవింగ్ అయితే చేసేసుకుందాము. ఎప్పుడైనా మనము స్కూల్ స్టార్ట్ అవ్వగానే చాలా ఖర్చులైతే ఉంటాయి. అన్నీ ఒకేసారి ఉంటాయి. ఇంకా రెంట్‌కుండే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా బర్డెన్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మనము ఈ రోజు నుండే అంటే నెక్స్ట్ మార్చ్ నుండైతే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే మార్చి నుండి స్టార్ట్ చేసేయండి. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే లోపైతే మనము కంప్లీట్ చేసేసుకోవచ్చు. స్కూల్ ఫీజులైతే మనమేమీ కట్టలేము. అంటే ఇంట్లో వాళ్ళైతే చూసుకుంటారు కాబట్టి స్కూల్ స్టార్ట్ అవ్వగానే చాలా ఖర్చులైతే ఉంటాయి కదా! పెన్స్ అని, బుక్స్, ఇంకా యూనిఫార్మ్స్, బ్యాగ్స్, కొన్ని కొన్ని స్టేషనరీ ఐటెమ్స్ అట్లా చాలానే ఉంటాయి. అవి చిన్నగానే అనిపించొచ్చు. కానీ బిల్లు మాత్రం చాలా అవుతుంది. అలా ఆ బర్డెనైనా తగ్గించడానికి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కొంచెం సేవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే అప్పటి వరకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది కాబట్టి, మనం కూడా సేవ్ చేయడము స్టార్ట్ చేసేయాలి. అప్పటి వరకు ఖర్చులనేవి కొంచెం తగ్గించుకోవచ్చు. ఒకేసారి మనం సేవ్ చేయకుండా డైరెక్ట్ అదే మంత్‌లో అన్ని ఖర్చులు ఒకేసారి వచ్చేస్తే మనకి టెన్షన్ పెరిగిపోతుంది. డబ్బులు లేకపోతే ఇంకా కష్టమవుతుంది కాబట్టి కొంచెమైతే సేవింగ్ అయితే స్టార్ట్ చేసేయండి. మార్చ్ నెల, ఏప్రిల్ ఇంకా మేలో ఈ 3 నెలలు టైం ఉంది కాబట్టి ఈ 3 నెలలలో ఎంతో కొంత అమౌంట్‌నైతే సేవ్ చేసేసుకోండి. నేనైతే వెజిటబుల్స్ ఇచ్చిన మనీ నుండైతే దానికోసమే పక్కన పెట్టేసుకుంటున్నాను. 6, 7 మంత్స్ నుండైతే దానికోసమే మనీ అనేది పక్కన పెట్టేస్తున్నాను. నాకు ఎంత ఇస్తే అందులో కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చేసి మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఎంత అయితే అమౌంట్ మిగులుతుందో అదైతే ఒక బాక్స్‌లో వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. అట్లా కొంచెమైనా సేవింగ్ అయితే అవుతుంది. నాకైతే ఒక 4, 5,000 చేస్తాననే నమ్మకమైతే ఉంది. ఇంకొక 3 మంత్స్ కూడా ఉంది కాబట్టి 4, 5,000 అయితే అయితాయనేసి అనుకుంటున్నాను. ఇట్లా దీంతో పాటు ఇంకా డైలీ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసేసుకుందాము. ఈ 3 నెలల్లో మనము కొంచెం అది కూడా కొంచెం అమౌంట్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. నా వెజిటబుల్స్ అమౌంట్‌తో పాటు దీనిని కూడా సేవ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. మనము డైలీ ఒక రూ. 5 నుండి స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ డే రూ. 5, సెకండ్ డే 10, థర్డ్ 15, ఫోర్త్ 20, ఫిఫ్త్ 25, సిక్స్త్ 30 ఇట్లా చేసేసుకొని ఒక రోజైతే వదిలేసేయండి. మరి డైలీ సేవ్ చేయాలంటే హౌస్ వైఫ్‌కి కష్టమవుతుంది కాబట్టి ఇట్లా సేవ్ చేసేసుకొని పెట్టేసుకోండి. అట్లా నెక్స్ట్ వీక్ గూడా సేమ్ మళ్ళా రూ. 5తోనే స్టార్ట్ చేసేయండి. ఇట్లా 6 డేస్‌కైతే రూ. 105 అయితే అవుతాయి. ఇట్లా 4 వీక్స్ చేసేసుకుంటే మనకి రూ. 420 అట్లా అవుతాయి. ఇలా ఎవ్రీ 3 మంత్స్ లోపైతే మనకు కొంచెం అమౌంట్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మనము ఇంకా ఏదైనా ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ, లేకపోతే ఏదైనా సేల్ చేసేసుకొని ఆ మనీ కూడా పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా కొంచెం అమౌంట్ అయితే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు కరెంట్ బిల్లు 500 వచ్చేసిందనుకోండి. 600 అనుకోని 100 అయితే పక్కన పెట్టేసుకోండి. ఇంకా బయట ఫుడ్‌ను ఖర్చు తగ్గించుకోండి. చాలా వరకైతే మనము సేవ్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి బయటకెళ్ళి తినేస్తే మనకు ఎంత అమౌంట్ అవుతుందో తెలియదు కదా! 200 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. సో, దానినైతే ఒక 2 మంత్స్ అయినా కంట్రోల్ చేసేసుకోండి. మీరు చాలా వరకైతే ఖర్చుని తగ్గించుకుంటారు. మన పిల్లల కోసము ఒకరి దగ్గర చేయి చాపకుండా ఉండాలంటే కొన్ని కొన్ని కంట్రోల్ చేసేసుకోవాలి. ఈ విధంగా బయట ఫుడ్ ఖర్చు తగ్గించుకుంటూ సేవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంట్లో మిల్క్ ఉంటాయి కదా!
ఒకరోజు కొంచెం తక్కువ మిల్క్ ఉన్న ప్యాకెట్ తీసేసుకోండి. ఇంకా ఒకరోజు మిల్క్‌కి బదులు ఇంకేమైనా ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అట్లా మిల్క్‌లో కూడా సేవ్ చేసేసుకోవచ్చు. ఇంకా వెజిటబుల్స్‌లో మార్కెట్‌కెళ్ళేటప్పుడు ఇష్టమున్న వెజిటబుల్స్ ఎక్కువ తెచ్చుకొని పడేయకుండా మీకు కావాల్సినంత తెచ్చేసుకొని ఏది తక్కువగా ఉంటే అది కొనేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా మనం వెజిటబుల్స్ కూడా మంచిగా స్టోర్ చేసేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి కాబట్టి ఫుడ్ వేస్ట్ తగ్గించుకుంటే కూడా ఇంట్లో మనీ అనేది సేవ్ అవుతుంది. సో, ఈ విధంగా మీ పిల్లల కోసం మీరే సేవ్ చేసేసుకోండి. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనమైతే ఉండగలుగుతాము. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వగానే టెన్షన్ పడకుండా సేవ్ చేసేసుకుంటే చాలా ప్రశాంతంగా మనము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఈ రోజు నుండి ఎంతమంది స్టార్ట్ చేస్తారో నాకైతే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఈ వీడియో కూడా ఎలా ఉందో కూడా నాకైతే ఆహ్, కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి మోటివేషన్ వీడియోతో అయితే ముందుకొస్తాను. ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.